ఏ దేశమేగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న పద్యానికి బదులుగా ఏ గ్రామంలో అడుగు పెట్టినా చూడరా టీడీపీ వాదుల అరాచకాలు, చూడరా రిగ్గింగ్లు, చూడరా దొంగ ఓట్లు అన్న చందాన మారింది పులివెందల రూరల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ వాదులు సృష్టించినటువంటి అరాచకం. ప్రస్తుతం నేను పులివెందల రూరల్ మండలంలో ఉండేటువంటి కనుంపల్లో ఉన్నాను. ఇక్కడ దాదాపు 600కు పైచీలుగా ఓట్లు ఉన్నాయి. అయితే ఆ 600 ఓట్లకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. తమకు ఇచ్చినటువంటి స్లిప్లు, ఓటర్ స్లిప్లు ఏదైతే ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి స్లిప్లు తమ వద్దనే ఉన్నాయి. అయితే తమ ఓట్లు మాత్రం పోలైపోయాయంటూ కూడా టీడీపీ వాదులతో పాటు పోలీసులు కూడా వంతపాడి మరీ వాళ్ళని పోలీసులే బెదిరించి లాఠీలు చూపించి మరీ ఇండ్లకే పరిమితం చేసినటువంటి ఘటన ఈ కనుంపల్లిలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, ప్రస్తుతం నాతో పాటు గ్రామస్తులే ఉన్నారు. ఏం జరిగిందో వాళ్ళు నోటారే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు? ఒక్క నిమిషం ఉన్నాను. ఏం జరిగిందమ్మా? సార్, మేమైతే కానీ మా చెల్లెళ్ళు, మా అమ్మ బెంగళూరులో ఉంటే అదే పనిగా బెంగళూరు నుంచి ఇక్కడ పిల్లంపినాము. ఇక్కడ పిల్లంపిన తర్వాత వాళ్ళైతే మా చెల్లెళ్ళు ఓటు వేయాలి కదా, వాళ్ళకు కూడా ఓటు వేయనీకోకుండా ఉంటే చీరలు పంచుతాడారు, డబ్బులు పంచుతాడారు. మా ఈదిలో మాత్రం ఒక్కరికి కానీ ₹1 తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదు. చీరలు పంచేటప్పుడు రాత్రి 11 గంటలకు పంచినారు. పంచే అబ్బాయికి ఆడే నేనున్నాను, ఆమెకు ఒక చీర ఇయ్యండి అని పక్కన అడిగితే కానీ ఒక్క చీర ఇయ్యండి అని వాళ్ళు చెప్తా అంటే నాకు వచ్చేసి నేను నిలబడుకొని నాకు ఇవ్వండి అంటే నీకు కాదు ఇచ్చేది, బడిలో ఆడ వంట చేసేముందే ఆమెకు తీసుకుపోయి ఇస్తానని చెప్పేసి నా కళ్ళ ముందర తీసుకొని పోతారు. తర్వాత ఇంకా ఏమంటారని, ఎందుకు మాకు తెలుగుదేశం వాళ్ళు లెక్క ఇయ్యలేదంటే మీరు కండవా వేసుకొని మీరైతే కానీ వాళ్ళ ఎంట తిరిగినారో వాళ్ళకైతే మేము ఇయ్యము, అట్లా ఎందుకు చేసినారు అని అన్నారు. మళ్ళీ తర్వాత వచ్చేసి మాకు మా ఓట్లు వేసేదానికి మాకు ఎవరైతే ఏముంది, మాకు ఓట్లు వేయనియాలి కదా, మా ఓటు హక్కు మాకు ఉండాలి కదా, మాకైనా ఓటు హక్కు ఇవ్వలేదు, మాకు వేయనీయలేదు. వాళ్ళు మాకు మళ్ళీ రీఫండ్ మళ్ళీ వేయాలి, మా ఓట్లు మేము వేసేటట్టుగా. కొటాలోళ్ళు ఎవరు సార్? కొటాలోళ్ళు కానీ వచ్చి వేసినారు, మొబ్బిజిందులు కొటాలోళ్ళు కూడా వచ్చి వేసినారు. వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు వేసిన ప్రూఫ్లతో సహా చూపిస్తాం మేము. కానీ మా ఊరోళ్ళకి మాకు లేని హక్కు వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మీరు ఓటు వేయడానికి ఓటర్ స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్తే, పోలింగ్ బూత్కి వెళ్తే ఏం చెప్పారు వాళ్ళు? పోలింగ్ బూత్కి వెళ్తే మాకు రానిలేదు, పోలీసులు మాకు లోపలికి పోనీలేదు. మాకు పోనిస్తే కదా, మాకు వచ్చేసి మా గంగమ్మ గుడి ఉండలే అక్కడికే నిలబెట్టేసినారు, మాకు యువతలకి రానిలేదు. మా మారెమ్మ గుడి కాడ మీరు ఎందుకు వస్తున్నారు, మీరు పోండి. మీ ఏం జరిగింది? మీరు ఓటర్ స్లిప్, మీకు ఇచ్చిన ఓటర్ స్లిప్ ఇదేనా? ఈమె పేరు చూడొచ్చు ఇక్కడ బాగా, పేరుతో సహా. ఈమె యొక్క భారతి డి, వైఫ్ ఆఫ్ గణపతి నాయక్. ఏదైతే ఎన్నికల అధికారులు వాళ్ళ సైన్ చేసినటువంటి ఓటర్ స్లిప్పే ప్రతి ఒక్క మహిళల దగ్గర, ఈ గ్రామస్తుల దగ్గర, ఎవరిది వాళ్ళ దగ్గర ఉంది. ఓట్లు మాత్రం పోలైపోయాయి. దాదాపు పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికకి 70% పైగా పోలింగ్ నమోదైనట్లు కూడా చెప్తున్నారు టీడీపీ వాదులు. అయితే ఎవరు వేశారు ఈ ఓట్లు? వీళ్ళు వేయకుండా ఎవరు వేశారు? అమ్మ, ఏం జరిగింది? ఓటు వేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏం చెప్పారు? ఓటు జరగక ముందే సార్, మబ్బులో నైట్ 1 గంటకు, నైట్ 2 గంటలకు, 12 గంటలకు వచ్చి పోలీసు వాళ్ళు తలుపు తట్టి మేము మొగలు ఎత్తకోవాలా ఉన్ని గుర్తని ఎన్ని మాటలు వచ్చినారు సార్. మాకు మేము నిద్రపోనీలేదు సార్, మాకు నిద్రపోనీ, తలుపులు తీసి మేము అలసిపోయిన అట్లా సతాయించినారు సార్. ఇప్పుడు శిల్పులు ఎత్తుకొని ఓటు వేయడానికి పోతే మా మొగలు పరాలు పక్కనే ఉన్నారు, ఇంటికి కూడా రానిలేదు సార్. అట్లా తలుపులు కొడుతున్నారు, లాఠీలు తీసుకొని కొట్టడానికి వచ్చి అట్లా. మా మొగల్లో లేకుండా మేము ఓటు వేయడానికి పోతుంటే ఓటు శిల్పులు తీసుకొని చింపేస్తున్నారు, మాకు రానిలే. అంతా పక్క ఊరోళ్ళే వస్తున్నారు కానీ మా ఊరోళ్ళ మాకు హక్కు లేదా? మా ఓటు ఒక్కరికి రానిలే. మా ఈ కన్నంపల్లి మా ఊరు సార్. మేము ఓటు వేయడానికి వచ్చంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని వేయనీయకుండా వాళ్ళే మీ ఇంట్లోకి మీరు ఇవ్వండి అనేది వాళ్ళని అందరినీ రానిచ్చి వాళ్ళు ఓటు వేయించారు. మాకు ఓటు హక్కు వేయనిలే. మేము పోతే మా స్లిప్పులు తీసుకొని దాచి పెట్టుకుంటున్నారు. అందుకే మేము స్లిప్పులు తీసుకోకుండా బెదిరించింది మీ ఊరికి సంబంధించిన మా పోలీసు వాళ్ళు. మా ఊరిలో ఎవరు ఏమనలే సార్, ఎవరు ఏమనలే. పక్కూరు వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు వాళ్ళని పంపించినారు. మమ్మల్ని అయితే మీది ఆ ఊరు, మా ఇంట్లోకి పో మమ్మల్ని తరుగుతారు సార్. అన్నయ్య నువ్వు ఇంట్లోకి పోమ్మా, బయట ఎందుకు ఉండవు అనేది వాళ్ళని పంపించినారు. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేస్తున్నారు, మా ఓట్లు మమ్మల్ని ఇంట్లోకి తరుగుతున్నారు. చూస్తే చదువుకున్నట్లుగా ఉన్నారు. ఏం చెప్తున్నారు అసలు? మీకు తెలుసు, ఐడియా ఉందా? ఇంత ముందు కూడా ఐడియా ఉంది సార్. ముందుసారి ఓటింగ్ నేను వేశాను. ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్లో అసలు ప్రజాస్వామ్యం అనేదే లేదు. ఇప్పుడు 7 ఓట్లు, మా ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయి సార్. నేను రామోజీని కూతుర్ని, నాగవేణి, నేను బీటెక్ చేశాను. మరి ఇంత దారుణంగా ఉంటే కన్నా సమాజం అనేది నాశనం అవుతుందని నేనే చెప్తున్నాను. ఇంత ఎడ్యుకేషన్ చేసినా కూడా కనీసం ఓటుకు నోటు అనే పథకం కింద ప్రతి ఒక్కరికి 5,000 తరపున పంచుతున్నారు. మళ్ళీ టీడీపీ పార్టీ పంచింది, వైసీపీ పార్టీ పంచింది.
మళ్ళీ చీరలు పంచుతున్నారు. కనీసం ఓటకు కల్పించుకుందామని వెళ్తే గన మీకు ఓటకు లేదు, మీరెందుకు వస్తున్నారనేసి తోసేస్తున్నారు. మా వాళ్ళని కనంపల్లి వాళ్ళని అందరినీ కొట్టినారు. మా వాళ్ళందరూ ఎవరు తోసేసింది ఎవరు అసలు పోలీస్ వాళ్ళు తోసేసినారు సార్. మా మొత్తం బూత్ లో వచ్చేసి మొత్తం మాకు తెలియని పల్లెలందరూ వచ్చేసి మొత్తం టీడీపీ అనేసి మొత్తం అందరు కూర్చొని వాళ్ళంతకు వాళ్ళే ఓట్లు వేసుకుంటున్నారు సార్. టీడీపీ వాళ్ళు మొత్తం అందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు. మా వాళ్ళైతే వైసీపీ ఏజెంట్ గా ఒక్కరు కూడా కూర్చోలేదు. అసలు అందరు టీడీపీ ఏజెంట్ గానే కూర్చున్నారు. ఒక్కరు కూడా ఓటు వేసిండేది లేదు. అందరు స్లిప్పులు తీసుకొచ్చుకొని ఇంట్లోనే ఉన్నాయి. కొందరైతే లాక్కుని వేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు స్లిప్లు అయితే మా 7 ఓట్లు మా ఇంట్లోనే ఉన్నాయి సార్. చూడండి. మీకేం జరిగింది సార్ మేము ఈ ఊర్లో పుట్టి మేము ఈ ఊర్లో పెరిగి బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ 200 మంది దాదాపుగా వచ్చి మా ఊరిని ముట్టడిచ్చేసి మమ్మల్ని బూతుకాడు కూడా పోనీలేదు సార్. మమ్మల్ని ఇక్కడే నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు అక్కడ బడి దగ్గరికి పోయేదానికి. ఓటుకు పోతా అంటే మొత్తం వచ్చేసి ఎంతమంది 5 మంది ఎస్ఐలు అందరూ ఉన్నారు. అయినా కానీ మమ్మల్ని అడ్డుకుంటారు సార్. మేము ఏం చేయాలో చెప్పి ఎక్కడ పోవాలా? మా ఓటు మేము వేసేదానికి హక్కు లేదా? ఆ మాట అడిగితే అయిపోయింది మా మీకు సినిమా అంతా అయిపోయింది పోనీ అని మాకు తోచేస్తున్నారు సార్. ఇది జరిగింది. ఎక్కడే కానీ మొత్తం ఒక్క హాఫ్ కిలోమీటర్ కూడా పంపించేది లేదు సార్. వాళ్ళు సినిమా అయిపోయింది మా మీది నేను 200 మంది దాదాపు వచ్చి ముట్టుకుంటే 602 ఓట్లు ఉన్నాయి సార్. ఇక్కడ మా గ్రామంలో 602 ఓట్లు పోలింగ్ అయినట్టే ఉంది వాళ్ళకు. మేమేం వేసింది లేదు సార్. మా దగ్గర అన్నీ ఉన్నాయి, శిల్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది చూస్తున్నాం 600 పైగా ఓట్లు కలిగినటువంటి తమ గ్రామంలో దాదాపు 300 మందికి పైగా టీడీపీ మోకలు వచ్చి తమ గ్రామాన్ని ముట్టడించి గ్రామం నుంచి వెలుపలకు వెళ్లడమే కాదు కనీసం పోలింగ్ బూత్ వరకు చేరుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించలేదు. మగవారిని అందరినీ కూడా భయాందోళనకు గురిచేసి ఊరి నుంచి పంపేయడం జరిగింది. కేవలం మహిళలే కలిగినటువంటి ఊర్లో వాళ్ళని బెదిరింపులకు గురిచేసి పోలీసుల సహాయంతో పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితుల్లో ఇటు కనుంపల్లిలో టీడీపీ వాదులు అరాచకం సృష్టించారని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, తాము బతికే ఉన్నామా అనేటువంటి ధోరణితో వాళ్ళు తమ ఆగ్రహాన్ని అయితే వెలుబుస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.